హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్టూడెంట్ సూసైడ్స్ పెరుగుతూ ఉండడం అనేది పర్టికులర్ గా ఈ ఇయర్ లోనే దాదాపు 10 సూసైడ్స్ జరిగాయి. నెల్లూరులో అయితే ఇద్దరు ఇంటర్మీడియట్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడము, రీసెంట్ గా కడపలో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య. ఇవన్నీ కూడా కొంత స్టూడెంట్ సూసైడ్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం, పేరెంట్స్ అలాగే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దృష్టి సారించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ ఉంది. ఎన్సీఆర్బి డేటా ప్రకారం చూసుకుంటే ఏపీలో మొత్తం మీద 2014 నుంచి 2022 వరకు 3690 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అంటే 2014 నుంచి 2022 వరకు గమనిస్తే ఈ సూసైడ్ రేట్ అనేది 72% పెరిగింది. ఇండియా మ్యాప్స్ సొసైటీ నివేదిక ప్రకారం ఏపీలో సంవత్సరానికి విద్యార్థుల సూసైడ్స్ 805 సూసైడ్స్ సగటున జరుగుతున్నాయని చెప్పేసి ఇండియా మ్యాప్ సొసైటీ చెప్పింది. సో ఈ నేపథ్యంలో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక శ్వేతపత్రం ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే గత నెలలో కూడా వాళ్ళు ఇదే డిమాండ్ తీసుకొచ్చారు. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైతే 15 ఏళ్ళు 16 ఏళ్ళు నుండి అప్పుడే ఇంటర్మీడియట్ కి వెళ్తూ ఉంటారో వాళ్ళకి సూసైడ్ గురించి కానీ జీవితం గురించి కానీ, జీవితంలో అంత పెద్ద కష్టాలు అనుభవించి దానికి నిజమైన అసలు ఎందుకు చేసుకుంటారనేది ఆలోచించేటువంటి పరిణితి కూడా లేని విద్యార్థులు ఎందుకు ఇంత ఇన్స్టెంట్ గా చేసేసుకుంటూ ఉన్నారు. ఈవెన్ 15-16 ఇయర్స్ పక్కన పెడితే 10th క్లాస్ లోపల పిల్లలు కూడా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇప్పుడు చాలా ప్రమాదకర సూచనగా మారింది. దీనికి ఉన్నటువంటి మానసిక కారణాలేంటి, సోషియాలజీ కారణాలేంటి, సొసైటీ ఎలా ఇది చేస్తూ ఉంది, పేరెంట్స్ ఇన్ని ఆత్మహత్యలు చూసినా సరే ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడడానికి మనతో ముగ్గురు గెస్ట్ ఉన్నారు. ఫస్ట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ప్రెసిడెంట్ నరహరి గారు ఉన్నారు. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ శిల్పా గారు, అలాగే యుగంధర్ బాబు గారు చెకుముకి సైన్స్ లో మ్యాగజైన్ కి చేస్తున్నారు. అలాగే జన విజ్ఞాన వేదిక విద్యా సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి జన విజ్ఞాన వేదిక నుంచి యుగంధర్ బాబు గారు ఉన్నారు. సో ముందు నరహరి గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, మీ పేరెంట్స్ అసోసియేషన్ ఎప్పుడు ఫామ్ అయింది, పిల్లలకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు? ఫస్ట్ మీ అసోసియేషన్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మీరు చెప్పండి. నమస్తే అండి. ప్యానల్ సభ్యులకి, ఫెడరల్ టీవీ వారికి నమస్కారం తెలియజేస్తాం. పేరెంట్స్ అసోసియేషన్ ప్రారంభానికి కరోనా సమయంలో నారాయణ కాలేజీలో చదివేటువంటి 43 మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజులు చెల్లించలేదనేటటువంటి ఒత్తిడి చేయడం, వాళ్ళని ఒత్తిడి చేయడం, విద్యార్థి తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం, ఆ కారణంతో మేము నెల్లూరు నగరంలో ప్రారంభించాం. ఇది అప్పటి నుంచి వాళ్ళకు సంబంధించిన సమస్యకు సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, విద్యాశాఖ రాష్ట్ర అధికారులు తీసుకుపోయాం, దాంట్లో విజయం సాధించాం. అదేవిధంగా అప్పటి నుంచి మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి 26 జిల్లాల్లో ఈ ఒక ప్రయత్నం అనేది ప్రారంభించాం. మొదట విద్యార్థి తల్లిదండ్రులను అవేర్నెస్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ విద్యా చట్టాలు ఏవి ఉన్నాయి, కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి చట్టాలు, ఆ చట్టాలను తెలియజేయడం, ఆ సమస్యలు ఏదైనా ఉంటే స్థానికంగా ఉండేటటువంటి వివిధ జిల్లాల్లో ఉండేటటువంటి అనేక మంది దీంట్లో కలిసి వచ్చారు. అందులో మీడియా మిత్రులు ఎక్కువ భాగం దీంట్లో మా అసోసియేషన్ లో భాగస్వాములు ఉన్నారు. అదేవిధంగా వివిధ వృత్తులకు సంబంధించినటువంటి డాక్టర్లు కానీ, అట్లనే లాయర్లు కానీ, ఇతర సామాజిక సేవ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పేరెంట్స్ అసోసియేషన్ అనే ఈ సంఘంలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నాము. అదేవిధంగా ఆ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకువస్తూ తరుణంలో ఇప్పుడు మేము ఒక 2-3 రాష్ట్రాలకి ఎక్స్టెండ్ అయ్యేదానికి కూడా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటకలో కూడా ఎక్స్టెండ్ అయ్యేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా పేరెంట్స్ వాళ్ళ యొక్క విల్లింగ్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మా సంబంధించినటువంటి మా అసోసియేషన్ కి సంబంధించిన అనేక సమస్యలు. అవి RT 2009 కి సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి, అదేవిధంగా విద్యా హక్కు చట్టం ఆంధ్రప్రదేశ్ లో అమలుకు సంబంధించినటువంటి ప్రతి అంశం, కోర్టు అంశం దగ్గర నుంచి ఒత్తిడి చేసి ప్రభుత్వాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో RT 2009 అమలు చేసేదానికి
ప్రయత్నం అయితే ప్రారంభించాము. ఆ ప్రయత్నంలో ప్రభుత్వాలు కానివ్వండి, పాఠశాల యాజమాన్యాలు కానీ సహకరించకపోయినా కానీ మేము పేరెంట్ లో మా వంతు ప్రచారం చేసి అడ్మిషన్లు అప్లై చేసుకునే దానికి కానీ అడ్మిషన్ల కోసం అయితే తదుపరి వచ్చినటువంటి అనేక సమస్యల మీద చేశాం. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యా చట్టాల అమలుకు సంబంధించి కూడా మా వంతు మేము జయప్రదంగా వాటిని అమలు చేసేదానికి మేము కృషి చేస్తున్నాం. ఇది దీనికి సంబంధించి మేము బ్రీఫ్ చెప్పండి. థ్యాంక్ యూ నరహరి గారు. నెక్స్ట్ శిల్ప గారు మీరు చెప్పండి. మళ్ళీ ఈ సమస్యల గురించి ఉన్న విషయం గురించి మళ్ళీ వద్దాం నరహరి గారు. ఈలోపు శిల్ప గారు ఒక సైకాలజిస్ట్ గా మీరు ఇటువంటి కేసెస్ చాలా చూస్తూ ఉంటారు కాబట్టి ఒక స్టేజ్ వచ్చాక ఒక 30 years 40 years అట్లీస్ట్ లైఫ్ గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత సూసైడ్ థాట్స్ వచ్చి ఎంతో ఆలోచించి తీసుకోవడం వేరు. అసలు ఆలోచించే వయసు కూడా రాకుండా అసలు పేరెంట్స్ చూస్తూ ఉంటే కొంత పేరెంట్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నటువంటి స్టేజ్ లో కూడా ఇటువంటి సూసైడ్స్ ఆగకుండా ఉండడం, అటువంటి పిల్లల సూసైడ్స్ చూసి కూడా పేరెంట్స్ మాన్పించే ప్రయత్నం కానీ చేయకుండా ఉండడం, దీన్ని అన్నింటినీ కూడా సైకలాజికల్ ఆస్పెక్ట్ లో ఎలా చూడొచ్చు? అటు పేరెంట్స్ సైకాలజీ కావచ్చు, ఇటు పిల్లల సైకాలజీ కావచ్చు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే ఏదైనా సమస్య కానీ మనము 3 రకాలుగా చూస్తాము సైకలాజికల్ ఆస్పెక్ట్ అని అంటే. మనం బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా చూస్తాము, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది చూస్తాము, సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది చూస్తాము. ఈ 3 కలిపి ఒక సమ్మేళనంగా పని చేసేదే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అని భావిస్తాం అన్నమాట. ఒక మనిషికి వ్యక్తిత్వం ఫామ్ అవ్వడానికి అంటే పర్సనాలిటీ అనేది ఫామ్ అవ్వడానికి టెక్నికల్ గా 18 years ఏజ్ అండి. మనకి WHO ప్రకారం డిక్లేర్ చేసిన ఏజ్ 18 years కి షేప్ అవుతుంది ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వం. కానీ దానికి ఫౌండేషన్స్ అనేది మనకి చైల్డ్హుడ్ బాల్యం నుంచే ఉంటాయి. ఇంకా అన్ని కూడాను 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు, ఐ రిపీట్ ద స్టోరీ, 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు చాలా కీలకమైనది అనమాట. ఎందుకంటే ఒక మనిషి యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళ భావోద్వేగాలని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఎట్లా రెగ్యులేట్ చేస్తారు, ఎమోషన్స్ అనేది కానీ, సమాజం పట్ల ఒక అవగాహన కానీ బేసిక్ గా సెల్ఫ్ అనేది డెవలప్ అయ్యే స్టేజ్ అది 11 నుంచి 15-16 సంవత్సరాల వరకు. ఆ స్టేజ్ లో ఎట్లా ఫార్మ్ అయింది అనే దాని మీద మన ఫ్యూచర్ పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది, మన భవిష్యత్ కాలంలో మనం ఎట్లా ఉంటాము అనేది డిపెండ్ అవుతుంది. సో మనం సూసైడ్ రేట్ కనుక చూస్తే ప్రతి స్టేజ్ లో ఒక్కొక్క కారణం ఉంటది ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు 18-20 సంవత్సరాల లోపల పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ మానసికంగా వాళ్ళు ఇంకా కరెక్ట్ గా ఎదగలేక ఫిట్ అయిపోతున్నారు, జీవితాన్ని ఫేస్ చేయలేక. మనము తర్వాత స్టేజ్ లో సూసైడల్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చూస్తే దానికి కారణాలు ఉంటాయి. సో మనము వాళ్ళకి ఏ కారణాల వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు అనేది ఇంకా ఎక్కువ చూస్తే మనం ఇంటర్మీడియట్, లేట్ 10th, ఎర్లీ డిగ్రీ, ఇది చాలా వల్నరబుల్ స్టేజ్ అండి. చాలా వల్నరబుల్ స్టేజ్ అంటే ఎక్కువ, పెద్దలకి ఎక్కువ. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు. మనకి సైకలాజికల్ గా టెక్నికల్ గా వాడే పదమే టీనేజ్ అడాలసెంట్ ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. ఐడెంటిటీ క్రైసిస్, రోల్ కన్ఫ్యూజన్ అంటాం. నేనేంటి, నేను ఎలా ఉండబోతున్నాను, నేను ఎలా ఉంటాను, ఇదంతా కరెక్ట్ ఫామ్ అవ్వని స్టేజ్, ఫామ్ అవుతున్న స్టేజ్. కాబట్టి ఈ విషయంలో టీచర్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, పేరెంట్స్, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మనందరికీ బాధ్యత ఉందండి. ఒక మనిషిని కరెక్ట్ గా తీర్చిదిద్దడం లేదు, ఒక పాపని పిల్లవాడిని కానీ అందరం బాధ్యత తీసుకోవాలి, ఎవరి స్టేజ్ లో వాళ్ళది. ఇది ప్రివెంటివ్ మెజర్ కిందనే మనకి చిన్నప్పటి నుంచి దానికి కరెక్ట్ సపోర్ట్ అనేది ఇవ్వగలగాలి. ఓకే, థ్యాంక్ యూ శిల్ప గారు. నెక్స్ట్ యుగంధర్ గారు మీరు చెప్పండి. ఆల్రెడీ జన విజ్ఞాన వేదిక తరపున మీరు చాలా సార్లు స్టూడెంట్స్ ఇటువంటి కేసెస్ చూస్తున్నారు కాబట్టి
ఇలా ఇటువంటివి జరుగుతున్నప్పుడు వ్యతిరేకించే స్వరాలు వస్తూ ఉన్నా, కమిటీస్ డిమాండ్ చేస్తూ ఉన్నా మార్పు అనేది ఎందుకు గణనీయంగా కనిపించట్లేదంటారు? మరొకసారి అందరికి నమస్కారం. జనవిజ్ఞాని తరఫున అందరికీ విజ్ఞానాభివందనాలు. ఇది మౌలికంగా సూసైడ్ లాగా చూసుకోకూడదండి. దీని గతం బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. కొన్ని ఏళ్ల పాటు, ఒక 20-30 ఏళ్ల పాటు ఒక ప్లాన్ ప్రకారం సమాజంలో ఎలా ప్రచారం జరిగిస్తారంటే కార్పొరేట్ వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ MBBS తప్ప ఇంక వేరే గత్యంతరం లేదు ప్రజలకి, జనాలకి, విద్యార్థులకి అనేసి ప్రచారం జరిగిపోయింది. దానికి వాళ్ళు పల్లె పల్లెకు, ఊరూర, ఇంటింటికి మనుషులు పంపించి క్యాన్వాసింగ్ చేసి సో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి ఆస్పిరేషన్స్, నా పిల్లవాడు ఇంజనీరింగ్ చదివేసి టాప్కి వెళ్ళిపోవాలా, సాఫ్ట్వేర్ వెళ్ళిపోవాలనేసి. సో దీనివల్ల ఏమవుతుంది, విద్యార్థులంతా కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. సో ఇది ప్రెషర్ కుక్కర్. నేను అన్ని పాఠశాలకు మేము వెళ్తూ ఉంటాము జనవిజ్ఞాని తరఫున. ముఖ్యంగా మీరు గమనించండి, సూసైడ్స్ ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి? ప్రైవేట్ కళాశాలల్లోనూ, ప్రైవేటు హాస్టల్స్లోనూ ఎక్కువగా జరుగుతున్నాయి. గవర్నమెంట్లో కూడా ఒత్తిడి జరుగుతున్నాయి, అది కూడా వేరియస్ కారణాలు కావచ్చు. కానీ చాలా వరకు ర్యాంకుల ఒత్తిడి, చదువుల ఒత్తిడితో పిల్లలు తట్టుకోలేకుండా సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్తే వాళ్ళకి ఆడడం లేదంటే ఈ ఒక్కరోజు తట్టుకో, కొన్ని రోజులు తట్టుకో, మళ్ళీ భవిష్యత్తు అంటే బాగుంటుంది, ముందుకు బాగుంటుంది కదా, ఈ కొన్ని రోజులు తట్టుకో అని చెప్పి పేరెంట్స్ మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. చాలా మంది పిల్లలు ఊరికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత సూసైడ్ జరిగిపోతున్నాయి. కాబట్టి దీనికంతా ఒక ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్గా వెళ్ళిపోతుంది. అసలు కోట అన్న తెలుసు మీకు, కోటాలో అది ఒక కార్ఖానా, ఆత్మహత్యల కార్ఖానా లాగా తయారైపోయింది. ఇవంతా కూడా ఒత్తిడి వల్లనే జరుగుతుంది. ఒత్తిడి పిల్లలకు మానసిక, అసలు కాలేజెస్ ఎలా ఉన్నాయంటే కింద షాపింగ్ కాంప్లెక్స్, పైన కాలేజెస్ ఉన్నాయి. ఆటలు పాటలు తెలియవు. నాకు 2 కూతురు, వాళ్ళు వీటిలో ఎక్కడ కాలేజీకి వెళ్తే కొంతమంది నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు నవ్వారట, ఇంటర్మీడియట్లో మీకు కాలేజీకి మీకు హాస్టల్ ఇదిలే, గ్రౌండ్ లేదా, గ్రౌండ్ లేకుండా ఎలా ఉంటుంది కాలేజెస్, అలా ఉంటాయా అని వాళ్ళు ఆశ్చర్యం వెలిపించారంట. అంటే ఆ విధంగా మనం ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా కార్పొరేట్ల యొక్క ఏమన్నా అనుకోవచ్చు మనం, దానికి వాళ్ళు వేరే ప్రత్యాయం లేదు, పిల్లలకి విద్యార్థులకి ప్రత్యాయం లేదు అనేసి ఊదరగొట్టి ర్యాంకుల వెడలో పడి ర్యాంకుల కోసము వీక్లీ వన్స్ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్, డైలీ రిపోర్ట్స్లో పిల్లవాడు ఈ వారంలో పై ర్యాంకులో ఉంటే తర్వాత వాళ్ళు కింద ర్యాంక్ వచ్చేస్తాడు. అది మనసు వాడు తట్టుకోలేడు. ఆ తట్టుకోలేకపోవడానికి కౌన్సిలింగ్ ఎవరు ఉండరు అక్కడ. కౌన్సిలింగ్ అన్న మాటే లేదు. కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే తెలుగు, ఇంగ్లీషు అసలు ఎందుకు పెట్టారు? మన భాష నేర్చుకుంటూ దాంతోపాటు కొంచెం మానసిక ఆనందము, తర్వాత చాలా విషయాలు తెలుస్తాయి. అదేం పక్కన పెట్టేస్తున్నారు. ఎంతసేపు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్ప లాస్ట్లో 1 నెల ఉండగా అప్పుడు ఆ తెలుగు, ఇంగ్లీషు చెప్పేసి పాస్ చేయించేస్తున్నారు. అలాంటప్పుడు పిల్లలకి మానసికంగా ఒక పరిపక్వత ఎక్కడ వస్తుంది? మూర్తి మొత్తం ఎలా డెవలప్ అవుతుంది? లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్సే పక్కన పెట్టేసి వాటిని మనము ఇంకా సాంస్క్రిట్ 20 మార్కులకి అని చెప్పి ఇలాగా పిల్లలకి ఈ ఒక ప్రెషర్ కుక్కర్ లాగా పెట్టి మార్నింగ్ 8 to night 8 to 8 అనే కాన్సెప్ట్తో పిల్లల్ని ఒత్తిడి గురి చేస్తుంటే ఇది న్యాచురల్గా ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య వైపున చేరుకుంటున్నారు. 9వ క్లాస్ పిల్లలు, 10వ క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధేస్తుంది. సో నాకు తెలిసి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు మీకు తెలుసా, రాను ఇలాగా ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ అనుకుంటూ పోతే గ్రాడ్యుయేషన్లో చేరే వాళ్ళు తక్కువపోతున్నారు, ప్యూర్ సైన్సెస్ చదివే వాళ్ళు తక్కువైపోతున్నారు. చాలా కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో గ్రూప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. మరి భవిష్యత్తులో ఉపాధ్యాయుల కొరత కూడా రాబోతోంది. అది ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. సో ఈ నేపథ్యంలో మనము ఈ పిల్లల ఆత్మహత్యలు గమనించాలి. ఏదో ఒక పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడమంటే పేరెంట్స్ని అక్కడికి తీసుకెళ్ళిందే వీళ్ళు, ఈ కార్పొరేట్ వాళ్ళు. ఇన్నేళ్ల ఊదరగొట్టి వేరే గత్యంతరం లేదు మనకు అనేసి పేరెంట్స్ని ఒక మానసిక స్థితిని వీళ్ళు అలా తయారు చేసి పెట్టారు. కాబట్టి పేరెంట్స్ కూడా దీన్ని రిలీజ్ కాకుండా ప్రేక్షకుల్లాగా ఉండిపోతున్నారు. తన దాకా జరిగితే దాన్ని అప్పుడు రిలీజ్ చేయకపోతున్నారు. మీద కొన్ని విషయాల తర్వాత చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గంధర్ గారు. నెక్స్ట్ నరహరి గారు, మీరు చెప్పండి. పేరెంట్స్ అసోసియేషన్ తరపున మీరు మాట్లాడుతున్న క్రమంలో, ఫైట్ చేస్తున్న క్రమంలో, గవర్నమెంట్ కు డిమాండ్ చేసిన క్రమంలో, ఓకే, ఎవరైతే కారణం అనుకుంటున్నారో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రెజర్, వాళ్ళందరిని అడుగుతున్నారు. పేరెంట్స్ వైపు నుంచి మీరు ఎలా చూస్తారు ఈ సమస్యని? పేరెంట్స్ ఇన్ని చూస్తూ కూడా తమ పిల్లల్ని తిరిగి మళ్ళీ అక్కడే జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వేరే ఆప్షన్స్ గురించి ఆలోచించట్లేదు.
వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఈ సమస్యను ఎలా చూస్తున్నారు? మొదటగా నేను ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి అంశం చెప్పగలుగుతాను. ఒకటి, ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన 5 జిల్లాలలో మా జిల్లాలో నెల్లూరు జిల్లాలకు సంబంధించి 6 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 6 మంది ఆత్మహత్యలు చేసుకున్న టెండెన్సీని చూస్తే అందరూ హ్యాంగింగ్ చేసుకున్నటువంటి అంశాలు. ఈ 6 మంది హ్యాంగింగ్ చేసి అందులో 3 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు హాస్టల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు మెడికల్ కళాశాలకు సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు ఇంజనీరింగ్ కళాశాల క్లాస్ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లా మిగతా వాళ్ళు కూడా హాస్టల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తదనంతరం ఈ 5 నెలల కాలంలో చిత్తూరు జిల్లా, తిరుపతిలో, చిత్తూరు జిల్లా కానీ పాత చిత్తూరు జిల్లా కానీ తర్వాత తిరుపతిలో ఒకే రోజు నవంబర్ 5వ తారీఖున 4 రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కాకినాడ జిల్లాకు సంబంధించి 2, చిత్తూరు జిల్లాకు సంబంధించి 2, తిరుపతి జిల్లాకు సంబంధించి 1 ఆత్మహత్య చేసుకున్నారు. మొన్న కడపలో జరిగినటువంటి ఘటన. ఇవన్నీ పరిశీలి చేస్తే మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూస్తే మొత్తం ప్రైవేటు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తప్పితే మిగిలినవన్నీ కూడా ప్రైవేటు కళాశాలలో, పాఠశాలల్లో జరిగాయి. పాఠశాలలో 2 ఇన్సిడెంట్లు జరిగితే జూనియర్ కళాశాలకు సంబంధించి మిగతావి జరిగినటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని దీని మీద శ్వేతపత్రం చేయమని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే విద్యార్థి తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఇప్పుడు ఉత్పన్నమైంది. ర్యాంకులు, మా వాడికి ర్యాంకులు రావాలి, మా వాడికి మార్కులు బాగా రావాలి, మా వాడికి ర్యాంకులు రావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆ ఆశ అనేది ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ఈరోజు వాటిని ఆసరాగా తీసుకుంటున్నారు. అయితే ఆత్మహత్యలకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 2 చనిపోయారు. మెడికల్ కళాశాలకు సంబంధించిన విద్యార్థి 1 చనిపోయారు. మేము వీళ్ళందరూ కూడా ఆయా యాజమాన్యాల యొక్క ఫీజుల ఒత్తిడి, అదేవిధంగా అక్కడ చదివించేటటువంటి ఆ టైం చూస్తే దాదాపు 5:30కి లేపుతారు, రాత్రి 11:30 వరకు చదివిస్తూనే ఉంటారు. ఇక వీడికి ఆటలు ఉండవు, పాటలు ఉండవు. ఇక తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే ఎంతసేపటికి పిల్లలతో ఇంటరాక్షన్ అయ్యేటటువంటి సందర్భాల్లో నీకు మార్కులు ఎన్నిచ్చాయి, నీ పక్కన వాడికి మార్కులు ఎన్నిచ్చాయి, నీకు ఈ సంవత్సరం ఈ నెలలో ఎందుకు ర్యాంకు రాలేదు, ఈ ఎగ్జామ్ లో నీకు ఎందుకు ర్యాంకు రాలేదు అనేది. ఎందుకంటే మేము లక్షలు పెట్టి చదివిస్తున్నాం, మీకు ఆ లెక్కలకు సంబంధించినటువంటి దాని నుంచి వాళ్ళు కోరుతున్నది ఏంటంటే మార్కులు, ర్యాంకులు మటుకే. మేము అనేక సందర్భాల్లో మా ప్రయత్నంగా మేము విద్యార్థి తల్లిదండ్రులకి చెప్తున్నటువంటి విషయం ఇది. మనం ఒత్తిడి చేయడం అనేది పిల్లవాడిని మనం కోల్పోవడం అనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం అనంటే మా ప్రాంతంలో ఈ నెల్లూరు నగరంలో ఎక్కువ భాగం రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి పిల్లల్ని చేరుస్తుంటారు. వాళ్ళు ఎంత డబ్బైనా పెట్టేదానికి సిద్ధం, కానీ వాళ్ళకి రిజల్ట్ రావాలి. ఏంది ఆ రిజల్ట్ అంటే మార్కులు, ర్యాంకులు. ఇది పిల్లవాడిని మరింత ఒత్తిడి చేస్తుంది. ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఒక కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్. మా పాప నేను చదవలేను అంటే ఫస్ట్ ఇయర్ పాప వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తే మేము వస్తున్నాం, నువ్వు అక్కడే ఉండి, నేను వచ్చేస్తున్నాను అని అన్నా బలవంతాన నువ్వు అక్కడ ఉండమని చెప్పినటువంటి పరిస్థితి. సరే, నేను 5 కేసులకు సంబంధించి జరిగినటువంటి 5 కేసులకు సంబంధించి చెప్తాను. 6వ కేసు వచ్చి ఒక రూరల్ లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పూర్తయినటువంటి విద్యార్థి హ్యాంగింగ్ చేసుకున్నారు. ఈ 5 ఇన్సిడెంట్లు విద్యార్థి తల్లిదండ్రులు మేనేజ్మెంట్ తో రాజీ పడ్డది. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నానంటే ఒకవాడు చనిపోతే న్యాయం జరిగే వరకు నిలబడాల్సినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు ఈ రోజు
ఆ యాజమాన్యాలు సంబంధించినటువంటి వ్యక్తుల ప్రలోభాలకు లొంగి ఈరోజు ఒక ఇన్సిడెంట్ నిందాక చెప్తున్నటువంటి ఇన్సిడెంట్ చెప్తాను. పాప నేను కాలేజీలో ఉండలేను, కాలేజీ హాస్టల్లో నాకు బాగలేదు, నేను ఇంటికి వచ్చేస్తానంటే నువ్వు ఉండు అని బలవంతం చేయడం ఒకటి. రెండోది, వాళ్ళకు సంబంధించి కాలేజీ యాజమాన్యం వాళ్ళని లోపరుచుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ చెక్కులు కూడా చెక్ బౌన్స్ అయినటువంటి పరిస్థితి. ఆ చెక్ బౌన్స్ అయినటువంటి డబ్బుల కోసం మళ్ళా పేరెంట్స్ అక్కడ యాజిటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మా నెల్లూరు నగరంలో ఉంది. మేము ఒకటే మొదటి నుంచి చెప్పదలిసిన విద్యార్థి తరగతులకి, మన బిడ్డను చదివించేది వాడు ఉత్తమమైనటువంటి పౌరుడికి, ఈ సమాజానికి, అదేవిధంగా తనకు తన కుటుంబానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఆ పద్ధతుల్లో విద్యా వ్యవస్థ ఉండాలి అనేది మేము కోరుతున్నాం. అయితే ఇంటర్మీడియట్ కి సంబంధించి ప్రభుత్వం మేము నూతన విద్యా విధానాన్ని తీసుకువస్తున్నాం, అదేవిధంగా ఒత్తిడి లేని విద్యను తీసుకువస్తున్నాము. ఏప్రిల్ నెలలో ప్రారంభించింది. ఈ ఘటనలు జూన్ నెల నుంచే ప్రారంభమైంది. ఏప్రిల్ నుంచే ఇంటర్మీడియట్ క్లాసులు ప్రారంభించారు. అదొక పెద్ద ఒత్తిడి తెచ్చే అంశం అని చెప్పి అప్పుడే విద్యాశాఖ కమిషనర్ గారిని, అట్లనే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారిని కలిసి ఏప్రిల్లో ప్రారంభించడం సరైనది కాదు, ఆ సెలవుల టైం వాడికి ప్రశాంతంగా ఉండేదానికి ఉంటుంది అని అంటే, లేదు వాళ్ళు నీట్ లేకపోతే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ వాటిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఏప్రిల్లో ప్రారంభించాలని ప్రైవేట్ వాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి జూనియర్ కాలేజీలను కూడా వీళ్ళు ప్రారంభించారు. ఈ రోజు ప్రైవేటు విద్యా సమస్యలు షార్ట్ గా కన్క్లూడ్ చేయాలన్నారు హరి గారు. ప్రైవేటు విద్యా సమస్యల్లో కూడా ఎటువంటి హాస్టల్స్ ఎక్కడ హాస్టల్లో, అది పాఠశాల విద్యలో కానీ అట్లానే కాలేజీ విద్యలో ఎక్కడ హాస్టల్స్ ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి ఎటువంటి విద్యా సంబంధించినటువంటి విద్యాశాఖ కానీ ఎటువంటి శాఖలు కూడా అనుమతులు లేకుండా అక్రమంగా అనుమతులు లేకుండా ఈరోజు హాస్టల్స్, అనుబంధ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా వార్డులు సక్రమంగా లేరు, వాళ్ళని గైడ్ చేసేటటువంటి పరిస్థితి లేదు, పిల్లల్ని చూసేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. మేము ఒకటే చెప్తున్నాం విద్యార్థి తల్లిదండ్రులకు, మన బిడ్డ ఈ సమాజానికి, మన కుటుంబానికి వారి స్వంతగా ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో మనం ప్రోత్సహించాలా, వాళ్ళని ఆ విధంగా మనం ఆ ధైర్యం చెప్పాలనేది మేము తల్లిదండ్రులకి పిలుపునిస్తాం. థ్యాంక్ యూ నరహరి గారు. శిల్ప గారు, మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్కూల్స్ లో కానీ ఇన్ని జరుగుతున్న సైకలాజికల్ అసెస్మెంట్ కానీ ఆ కౌన్సిలింగ్ మీటింగ్స్ ఏమి విద్యార్థులకు లేవు. ఈ నేపథ్యంలో ఈ స్టూడెంట్స్ సూసైడ్స్ ని కొంతవరకు నివారించడానికి ఈ కౌన్సిలింగ్ అన్నది స్కూల్స్ లో కూడా ఉండాలా, లేకపోతే ఆల్రెడీ అక్కడ అంత ప్రెజర్ లో ఒకవేళ కౌన్సిలింగ్ పెట్టినా అది కూడా ఒక పాఠ్యాంశం లాగా వాళ్ళ మీద ప్రెజర్ తెస్తుందా? స్టూడెంట్స్ లో కొంత ధైర్యం నింపడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ సిబిఎస్ఈ బోర్డు కానీ ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ కానీ చాలా క్లియర్ గా ఉన్నాయి, ప్రతి స్కూల్ కి ఒక స్కూల్ కౌన్సిలర్ అనేది ఉండాలి అని. బట్ ఏదైనా కానీ ఒక మన ప్రాక్టికల్ రీజన్స్ వల్ల కొన్ని స్కూల్స్ లో మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, కానీ 80 to 90% స్కూల్స్ లో అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఇప్పుడు మేము క్లినికల్ సైకాలజిస్ట్ అసోసియేషన్లన్నా కానీ, జనరల్ సైకాలజిస్ట్ అసోసియేషన్లన్నా కానీ చూస్తే ఈ సైకాలజిస్టులు, కౌన్సిలింగ్స్ ఇదంతా చాలా కొత్త ఫీల్డ్ అయిపోయిందండి మన దగ్గర. కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మనకి కావాల్సినంతగా కూడా లేరు. నిజానికి వాస్తవం మాట్లాడాలి అని అంటే, కావాల్సిన నంబర్ ఆఫ్ స్కూల్స్ కి కావాల్సినంత నంబర్ ఆఫ్ సైకాలజిస్టులు మనకి దొరకరు. కాబట్టి చాలా వరకు ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ బోర్డు లెక్చరర్స్ ని కానీ, స్కూల్ టీచర్స్ ని కానీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము మా అసోసియేషన్ ద్వారా ఏం చేస్తామంటే, టీచర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం, పేరెంట్స్ కి మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తాము. సో దట్ ఇప్పుడు మానసిక ఆరోగ్యం మీద అవేర్నెస్ అనేది అందరికీ అన్ని స్టేజ్లలో అందాలి. కాబట్టి ఇక్కడ మనిషి మన పిల్లల్ని పెంచే విధానంలో లేదా టీచర్స్ పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో
లోనే ఇంకొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఎంతసేపు అకాడమిక్స్ అని కాకుండా ఇప్పుడు నార్మల్ మనుషులు, నార్మల్ టీచర్స్ కూడా చెప్తారు బాగుండాలి, స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి, మనము ప్రతి దానికి స్ట్రెస్ అవ్వద్దు అని చెప్పగలుగుతారు. కొన్ని టెక్నికాలిటీస్ కూడా వీళ్ళకి తెలియాలి. కాబట్టి స్కూల్స్ ఎవరైతే అట్లీస్ట్ ఇండివిజువల్ సైకాలజిస్ట్ హైయర్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో కనీసం టీచర్స్ కైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించగలగాలి, పేరెంట్స్ కైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించగలగాలి. అక్కడ మనం కొన్ని రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తాం. అంటే పిల్లల్లో ఈ మార్పులు కానీ ఈ సంకేతాలు కానీ ఉన్నప్పుడు మనం ఇటువంటి మెషర్స్ తీసుకోవాలి. అప్పుడు అట్లీస్ట్ కన్సల్టేషన్ బేసిస్ మీదైనా వెళ్ళొచ్చు కదా, అట్లీస్ట్ ఫుల్ టైం కూడా. సో ఇట్లాంటి దానికి మేనేజ్మెంట్ అనేది కొంచెం ఈ మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం అనే దాని మీద సెపరేట్ గా దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేదో అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అనేది కాకుండా ప్రివెంటివ్ మెథడ్స్ లోనే మనం రెసిలియన్స్ అనేది పెంపొందించాలండి. రెసిలియన్స్ అంటే బేసికలీ స్పీకింగ్ స్ట్రెస్ లేని లైఫ్ ఉండదండి. మనకి ఎవరిని వాళ్ళని బ్లేమ్ చేయడం, వీళ్ళని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ జీవితం అంటేనే స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఓకే కూర్చుని తింటే అది అవ్వదు కదా. కాబట్టి ఏ పని చేయాలన్నా కూడాను మనకి స్ట్రెస్ అనేది ఉంటుంది. బట్ దాని స్ట్రెస్ లాగా ఫీల్ అవ్వకుండా మనం దానిని, లైఫ్ ని, ఆ పరిస్థితుల్ని మనం ఎట్లా స్వీకరించాలి, ఎట్లా ఎంప్రెస్ చేయాలి అనేది, అంటే ఒక పాజిటివ్ అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్, జీవితాన్ని దాని స్ట్రెస్ లాగా నెగటివ్ గా కాకుండా దాన్ని మనం ఎట్లా ఆస్వాదించాలి, ఎట్లా అంగీకరించాలి పరిస్థితుల్ని అనేది ఆ పాజిటివ్ అవుట్లుక్ ని డెవలప్ చేయగలగాలి. నంబర్ 1. నంబర్ 2, మన కంట్రోల్లో, మన చేతుల్లో లేని పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, స్ట్రెస్ వచ్చినప్పుడు కానీ దానిని మనం ఎట్లా కోపప్ చేసుకోవాలి. రోడ్ అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి, జీవితం అన్నాక కష్ట సుఖాలు ఉంటాయి. దాన్ని గలగాలి, ఎంత బూస్టప్ చేయాలనే రెసిలియన్స్ ఎబిలిటీని పెంచాలి. దీనికి పేషెంట్ అయిన తర్వాతనే, ప్రాబ్లం వచ్చిన తర్వాతనే మనం హ్యాండిల్ చేయాల్సిన స్కూల్లోనే, అకాడమిక్స్ లోనే ఇది ఒక కరిక్యులం అయిపోవాలి. ఈ కరిక్యులం అనేది టీచర్స్ కి, పేరెంట్స్ కి కూడా ఈక్వల్ గా అవగాహన ఉండాలి. పేరెంటింగ్ అనేది పిల్లలకి. థ్యాంక్ యూ. నెక్స్ట్ యుగంధర్ గారు మీరు చెప్పండి. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో సొల్యూషన్ గురించి శిల్పా గారు చెప్పారు. యాక్టివిస్ట్ కోణంలో దీనికి ఇంకొక ప్రాక్టికల్ సొల్యూషన్ గా మీరు ఏం చూస్తున్నారు? ఏమనేసి మర్చిపోతారు తల్లిదండ్రులు. పిల్లవాడికి ఏది ఇంట్రెస్ట్ కాదు, బలవంతంగా రుద్దుతున్నారు పిల్లల పైన. వాడికేం తెలుసు, చిన్నపిల్లలు వాడికేం తెలుసు అనుకుంటారు. కానీ పిల్లలు చాలా తెలివంతులండి. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత పిల్లవాడికి అన్ని తెలుసు, వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రతి పిల్లవాడు వాడు సెపరేట్ గా, వాడికి ఈజ్ ఎన్ ఎంటిటీ. కళ్ళు జిబ్రాన్ అదే అంటారు. పిల్లవాడు ప్రతి ఒక్కడు ఒక ఎంటిటీ. వాడికి ఏం తెలియదు అనుకోవడం మాత్రం పిల్లల అపోహ, తల్లిదండ్రుల అపోహ. అందువల్ల బలవంతం మీద పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, బీటెక్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎంబీబీఎస్ ఇంట్రెస్ట్ ఉందా లేదా లేకుండా బలవంతంగా రుద్దేస్తున్నారు. అదొక పాయింట్. కాబట్టి పిల్లవాడి కేంద్రంగా చర్చ జరగాలండి. పిల్లవాడి మెయిన్ అనుకోవాలి. పిల్లవాడికి నా హృదయం అంకితం అని చెప్పి ఒక ఆయన చెప్పారు. సో గీజుబాయ్ గారు అంటారు పిల్లవాడి మొత్తం కేంద్రం అని. అది పోతుంది. ఇప్పుడు ఎంతసేపు కార్పొరేట్ కేంద్రం జరిగిపోతుంది. కాబట్టి పిల్లవాడి కేంద్రంగా చర్చ జరగాలి. తర్వాత కార్పొరేట్ కాలేజెస్ కూడా నియంత్రణ ఉండాలి. ఎలా అంటే ర్యాంకుల ఒత్తిడితో మీరు రిజల్ట్స్ వచ్చి చూడండి, టాప్ 10 మాదే అని ఒకే ర్యాంకుని 10 మంది కాలేజెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాళ్ళు ఫోటోస్ వేసుకుంటుంటాడు. ఈ కాలేజీలో వాడే ఫోటో ఉంటుంది, ఇంకో కాలేజీలో వాడి ఫోటోనే ఉంటుంది. అంటే ఈ చూపించి పిల్లవాళ్ళని అట్రాక్ట్ చేసుకొని కొన్ని లక్షల మంది చేస్తారండి. మళ్ళీ అందులో 2 లిస్టులు ఉంటాయి. ఈ టాప్ గా ఉండే వాళ్ళు ఒక లిస్ట్ కాలేజీలో, ఇంకో టాప్ కూడా వేరే కాలేజీ చేరుస్తారు. చాలా మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. వాళ్ళు 100 మందిని తప్ప మిగతా లక్షల మందిని వాళ్ళు పట్టించుకోరు అసలు. ఆ 100 మందితో ర్యాంకులు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి కాలేజెస్ పైన ర్యాంకులు నియంత్రణ ఉండాలి. దానిపైన కొంత ప్రయత్నం జరిగింది. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్ కొంచెం తగ్గినాయి, ఇంకా బాగా తగ్గాలి. తర్వాత పుట్టిన బిడ్డకి ఆవకాయ తినిపించడం ఏంటండి? 6వ క్లాస్కి ఐఐటి ఫౌండేషన్, 7th క్లాస్కి ఐఐటి ఫౌండేషన్, జేఈఈ ఫౌండేషన్. అంటే సైకాలజిస్టులు పిల్లలకి ఒత్తిడి లేకుండా ఒక సిలబస్ ఏర్పాటు చేస్తే దానికి తులసి రాజని వీళ్ళ సొంత సిలబస్తో 6వ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ మొదలు పెడితే పిల్లవాడికి ప్రెషర్ కుక్కర్ గా ఇంకేమవుతుంది? ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి దీనిపై కూడా మార్పు జరగాలి.
తల్లిదండ్రులు కూడా ఎంతసేపు హాస్టల్లో పెట్టి చదివించడం అంటే పిల్లవాడికి మానసికంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో పంచుకోవాలి, అవన్నీ కూడా. అసలు ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు పిల్లవాడు ఇంట్లో ఉండడమే సేఫ్, చాలా శ్రేయస్కరం కూడా. ఎందుకంటే ప్రతిదీ వాడు షేర్ చేసుకుంటాడు, వాడు పంచుకుంటాడు, ఆ ఒత్తిడి తగ్గించుకుంటాడు. కానీ హాస్టల్లో ఉంటే అలాంటి ఒత్తిడి తగ్గించుకోవడానికి అవకాశం లేదు. కానీ తప్పదు, ఎందుకంటే పల్లెల్లో వాళ్ళకి పల్లెల్లో ఉండే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కాదు, వాళ్ళు హాస్టల్కి వెళ్తారు. కాబట్టి మేడం చెప్పినట్టు కౌన్సిల్స్ తప్పనిసరిగా చేయాలి. పేరెంట్స్ కూడా ఆలోచించి పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి, దీనికంటే ముఖ్యంగా వీళ్ళందరినీ మెస్పరైజ్ చేసి ఒకవైపు తీసుకెళ్తున్నటువంటి కార్పొరేట్ యొక్క దీన్ని అడ్డుకోవాలి. వాళ్ళ క్యాన్వాసింగ్ని, వాళ్ళ ప్రచారాన్ని, ఇంటింటికి తిరిగి ఊదరగొట్టే ప్రచారాన్ని అడ్డుకోవాలి. అప్పుడే పిల్లలకి కొంత స్వేచ్ఛ దొరుకుతుంది, పిల్లవాళ్ళు ఆలోచిస్తారు, పిల్లవాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ లేదు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ గుర్తించాలి. అప్పుడే దాన్ని మనం నివారిస్తాము. ప్రతి ఒక్కరు మేడం చెప్పినట్టు చేతులు కాలిపెట్టి ఆకలి పట్టుకుంటున్నారు, అయ్యో నాకు ముందే నేను అనుకోలేదు ఇది జరుగుతుంది అనుకుంటారు తప్ప వాళ్ళు పిల్లవాళ్ళు ఏ మానసిక స్థితి ఉంది అనేసి పేరెంట్స్ మర్చిపోతున్నారు. కాబట్టి దీని గురించి తప్పకుండా ప్రభుత్వ నియంత్రణతో ప్రైవేట్ కాలేజెస్ ఉండాలి. ప్రభుత్వ నియంత్రణతోనే అసలు ప్రాక్టికల్స్ అనే విషయం మర్చిపోయారు కాలేజెస్ లో. ప్రాక్టికల్స్ ఏమాత్రం ఎస్. కాబట్టి నా విన్నపం ఇదేమంటే పిల్లవాడి కేంద్రంగా చర్చ జరగాలి. పిల్లవాడి మానసిక స్థితిని అంచనా వేసుకోవడానికి ప్రభుత్వం కూడా దాని నిపుణులు నియమించి వాళ్ళ కేంద్రంగా చర్చ జరిగి ఈ ఆత్మహత్యల్ని అడ్డుకోవాల్సిన అవసరము ప్రభుత్వం పైన, తల్లిదండ్రుల పైన తప్పకుండా ఉందని జన విజ్ఞాని తరఫున నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ యుగంధర్ బాబు గారు. ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. దీనికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారో మీరు ఒక్కొక్కరు 1-2 minutes లో కన్క్లూడ్ చేస్తే చర్చను ముగిద్దాం. ముందు నరహరి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఆ ప్రయత్నం ఉండాలా, ఏదైతే కౌన్సిలర్స్ నియమించడం కానీ విద్యాశాఖకు సంబంధించినటువంటి నిబంధనలు అమలు చేసేటటువంటి పరిస్థితి తీసుకురావాలన్నా కానీ, ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు జూలై 25వ తేదీ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో అక్టోబర్ నాటికి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఈ రాష్ట్రంలో 10% ఆత్మహత్యలు, విద్యార్థి ఆత్మహత్యలు పెరిగాయి, దీన్ని ఏ విధంగా మీరు కట్టడి చేయగలుగుతారు అంటే ఈ రోజు కూడా కమిటీ సంబంధించినటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. అఫిడవిట్ కూడా సుప్రీంకోర్టులో వేయాల్సి ఉంటే ఇప్పటికి కూడా వేయనటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరేది, నేను శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులని కౌన్సిలింగ్ సంబంధించి ఒక ఏదైతే ఎన్జిఓ సంఘాలను, ఇతర సంఘాలను అన్నింటినీ ఉపయోగపెట్టుకొని శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, అదేవిధంగా విద్యా సంస్థల్లో ఆటలు పాటలు ఉండే విధంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు 9 గంటలు మాత్రమే ప్రతి కళాశాలలో కానీ, పాఠశాలలో కానీ, సంబంధిత హాస్టల్స్ లో కానీ విద్యా బోధన ఉండేటట్టు చేయాలి. ఈ ప్రజలే ప్రధానమైనటువంటి కారణం. నిద్ర లేకపోవడమే మరింత విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, ఆ స్ట్రెస్ కు లోనవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటి దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీని మీద శ్వేతపత్రం విడుదల చేసి చర్యలకు సంబంధించి ఏమి తీసుకోబోతున్నారు. ఇప్పటికే దాదాపు 10-11 మంది మరణించడం జరిగింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యార్థుల్ని కాపాడాలా, మరొక ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లానే విద్యార్థి తల్లిదండ్రులు కూడా, అదేవిధంగా మేధావులు, ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరొక ఘటన మన రాష్ట్రంలో జరగకుండా ఉండేదానికి మనం అందరం ప్రయత్నం చేద్దామని, ఆ ప్రయత్నంలో మా పేరెంట్స్ అసోసియేషన్ గా విద్యార్థి తల్లిదండ్రుల్ని చైతన్యం చేసే క్రమంలో మేము ముందుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ నరహరి గారు. శిల్ప గారు ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేయండి. ఓకే, నేను క్రిస్ప్ గా 2-3 పాయింట్లు చెప్తానండి. ఇక్కడ నంబర్ 1 పాయింట్, మనము పిల్లలు పెరిగే విధానంలోనే వ్యక్తిత్వ వికాసం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ వ్యక్తిత్వ వికాసంలో ప్రతి ఒక్కళ్ళం భాగమే, పేరెంట్స్, టీచర్స్, పక్కింటి వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడాను జీవితాన్ని వాళ్ళు చూసే ఒక దృక్పథం, వాళ్ళ దృష్టి కోణం అనేది పాజిటివ్ గా, కన్స్ట్రక్టివ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక పరిష్కారవంతమైన దృక్పథం ఉండేటట్టు చూసుకోవాలి, నంబర్ 1. నంబర్ 2, టీచర్స్ కి, పేరెంట్స్ కి, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు స్పెషల్ వర్క్ షాప్ కానీ వీళ్ళకి దీని మీద ఒక స్పెషల్ అవగాహన అనేది కల్పించాలి.
మళ్ళీ చెప్తున్న ప్రాబ్లం వచ్చినాక కాదు, ప్రాబ్లం రాకముందే వాళ్ళకి రెసిలియన్స్ ఎబిలిటీ, స్ట్రెస్ మెకానిజమ్స్ ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలనేది నేర్పించగలగాలి. మెయిన్ పాయింట్స్ ఇవి. ఫైనల్ గా యుగంధర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. 2 పాయింట్స్ అండి, ఒకటి తల్లిదండ్రులకి, ఇంకోటి ప్రభుత్వానికి. తల్లిదండ్రులు పిల్లలు మీ యొక్క ప్రతిబింబాలే కానీ వాళ్ళు మీ ఆలోచనలు కాదు. వాళ్ళకంటూ ఆలోచనలు ఉంటాయి కాబట్టి పిల్లల ఆలోచనలకు విలువ ఇవ్వండి. వాళ్ళ ఇష్టాయిష్టాలు కనుక్కొనే వాళ్ళకి చదువు పట్ల వాళ్ళని ఏం చదువుకుంటారో వాళ్ళు ప్రోత్సహించండి. చాలా కోర్సెస్ ఉన్నాయి, ఒక ఇంజనీరింగ్ డాక్టరే కాదు, ఐఐటి నీటే కాదు, చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లల అభిప్రాయాలకి ప్రోత్సాహం ఇవ్వండి, వాళ్ళు గుర్తించండి, దాని ప్రకారం నడుచుకోండి. కానీ మీ అభిప్రాయాలు వాళ్ళపై రుద్దద్దండి, వాళ్ళపైన బలవంతంగా ఈ కోర్సు చేర్చిద్దండి. అదొకటి. రెండవది, ఈ కళాశాలలు ఏదైతే ఉన్నాయో, ఈ కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు, వాళ్ళ హాస్టల్స్ సరైన హాస్టల్స్ లేవు, వాటిపై నియంత్రణ ఉండాలి. వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా స్క్రూటినైజ్ చేయాలి. ఒకే సర్టిఫికేట్ పైన, ఒకే పర్మిషన్ పైన 2-3 కాలేజెస్ కూడా 2-3 చోట్ల ఉంటున్నాయి, అది నియంత్రించాలి. కింద షాపింగ్ కాంప్లెక్స్ పైన కాలేజెస్ వాటిని నియంత్రించాలి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ కాలేజెస్ పైన, ప్రైవేట్ హాస్టల్స్ పైన నిఘా పెట్టి సరైన ఆహారం ఇస్తున్నారా లేదా అన్నది కూడా నియంత్రణ ఉండాలి. ఇవన్నీ అజమాయిష్ చేసుకుంటూ ఉంటే, పిల్లలకు మంచి వాతావరణం ఉంటే చాలా వరకు ఈ ఆత్మహత్యలను అరికట్టచ్చని మా అభిప్రాయం. థ్యాంక్ యూ యుగంధర్ గారు. ఓవరాల్ గా చూసుకుంటే తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయానికి విలువనివ్వడం, ఇంకొకటి నరహరి గారు స్ట్రెస్ చేసినట్టు కొంత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాటిలో కొన్నైనా సరే, ఎందుకంటే పేరెంట్స్ చదువుకొని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దృక్పథంలో మార్పు రావడం అనేది మనం 100% ఎస్టిమేట్ అంచనా వేయగలిగింది కాదు. ఎందుకంటే యుగంధర్ బాబు గారు చెప్పినట్లు అదంతా కూడా ఆల్రెడీ వాళ్ళ మైండ్ సెట్ లో అది సెట్ చేసేసి ఉంది, ఒక లాస్ట్ 2 decades నుంచి అది జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా పేరెంట్స్ సైడ్ నుంచి అట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ లో ఆ బిజినెస్ మైండ్ సెట్ పోయి కొంత ఆ 100 మందినే కాకుండా మొత్తం విద్యార్థుల మీద దృష్టి పెట్టేటువంటి ఒక ఉపాధ్యాయుడికి ఉండే లక్షణం వచ్చే వరకు కూడా స్టూడెంట్ సూసైడ్స్ తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎనీవేస్, పేరెంట్స్ అసోసియేషన్ తరఫున పెట్టినటువంటి ఈ శ్వేతపత్రం ఏదో ఒక మంచి ప్రభావవంతమైన మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చర్చలో ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరహరి గారికి, క్లినికల్ సైకాలజీ శిల్పా గారికి, జన విజ్ఞాన వేదిక చెక్ముఖి ఎడిటర్ యుగంధర్ బాబు గారికి ఫెడరల్ తెలంగాణ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటితో చర్చను ముగిద్దాం.